జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతా, ఢిల్లీలో గత్తర లేపుతా అంటూ గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నానా హడావిడి చేశారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో దేశ రాజకీయాలనే మార్చేస్తా అంటూ బయలుదేరారు ఆయన. స్టాలిన్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ వంటి నేతలను కూడా కలిశారు కేసీఆర్. పొరుగున మహారాష్ట్రలో పార్టీ కార్యాలయాలను కూడా తెరిచారు. కానీ ప్రస్తుతం అన్నీ పక్కన పెట్టేసి సైలెంట్ అయిపోయారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జాతీయ రాజకీయాల్లో ఫుల్ డిమాండ్ పెరిగింది. 7 రాష్ట్రాల పీసీసీలు ఆయన్ను ప్రచారానికి రావాల్సిందిగా ఆహ్వానించాయి. అందుకే అంటారు, బళ్ళు ఓడలు, ఓడలు బళ్ళవుతాయని. అట్లుంటుంది మరి మన రాజకీయం. ఎప్పటినుంచో కేసీఆర్ మదిలో జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని ఉంది. అందులో భాగంగానే ప్రాంతీయ పార్టీలను కలుపుకొని వెళ్లాలని అనుకున్నారు. ప్రణాళికలో భాగంగానే మహారాష్ట్ర ఉద్ధవ్ ఠాక్రేతో, తమిళనాడులో స్టాలిన్తో భేటీలు వేశారు. అయితే మళ్లీ కొన్ని రోజులకు అది కాస్త వెనక్కు వెళ్లిపోయింది. కాంగ్రెసేతర ఫ్రంట్ ఏర్పాటు దిశగా కేసీఆర్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదని నిపుణుల అభిప్రాయం. దీంతో ధాన్యం సేకరణపై ఢిల్లీలో కూడా నిరసన తెలిపారు. అయితే ఢిల్లీలో కేసీఆర్ దీక్షకు ఏ పార్టీ నుంచి మద్దతు దొరకలేదు. రాకేష్ టికాయత్ మాత్రమే వచ్చి సంఘీభావం తెలిపారు. అయితే అప్పట్లో కేసీఆర్ చేసిన ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు ఫలించలేదు. కేసీఆర్ వెళ్లినప్పుడు పాజిటివ్గానే మాట్లాడిన వివిధ పార్టీల నాయకులు ఆ తర్వాత ఆయనను పట్టించుకోలేదు. జేడీఎస్ అయితే ఫెడరల్ ఫ్రంట్కు ఓకే అని చెప్పి ఆ తర్వాత తమ అవసరం మేరకు కాంగ్రెస్తో కలిసింది. ఇక మిగతా పార్టీల వాళ్లు కూడా కేసీఆర్ ప్రతిపాదిత ఫ్రంట్ పట్ల అంత ఉత్సాహాన్ని చూపలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదన అప్పుడు ఒట్టి గ్యాస్గా మిగిలిపోయింది. ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాలని కేసీఆర్ ఇచ్చిన పిలుపును పట్టించుకున్న వారే లేరు. అయితే ఆ విషయం అప్పటికే పరిమితమైంది. తర్వాత పరిస్థితులు మారిపోయాయి. కేసీఆర్కు బీజేపీతో రహస్య దోస్తీ ఉందనే ప్రచారంతో ఈ నేతలంతా హ్యాండ్ ఇచ్చారు. దీంతో కేసీఆర్ మళ్లీ ఒంటరయ్యారు. దీనికి తోడు గత ఎన్నికల్లో ఘోర ఓటమి ఆయన్ని ఇంకా కుంగదీసింది. దీంతో జాతీయ నేత కావాలన్న కేసీఆర్ ఆశ నిరాశగానే మిగిలింది. ఇక ఇదే సమయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో ఫుల్ డిమాండ్ ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ నేషనల్ స్టార్ క్యాంపెయినర్గా సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. ఇప్పటికే ప్రచారానికి రావాలని 7 రాష్ట్రాల నుంచి రేవంత్ రెడ్డికి ఆహ్వానాలు అందాయి. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల పీసీసీల నుంచి ఆహ్వానాలు వచ్చాయి. తాజాగా తమిళనాడు, బీహార్, గుజరాత్ రాష్ట్రాల నుండి కూడా పిలుపు వచ్చింది. రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వయనాడ్ పార్లమెంటులోనూ రేవంత్ ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పోటీ చేస్తున్న అలప్పుజా పార్లమెంటు సెగ్మెంట్లోనూ రేవంత్ క్యాంపెయిన్ చేయనున్నారు. లోక్సభ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యంగా నేషనల్ స్టార్ క్యాంపెయినర్గా సీఎం రేవంత్ రెడ్డిపై కీలకమైన బాధ్యతలు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. సీఎం రేవంత్ వాగ్ధాటిగా మాట్లాడుతారు. తూటాల్లాంటి మాటలతో రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడతారు. పదునైన విమర్శలతో ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేయడంలో రేవంత్ దిట్ట. దీంతో రేవంత్కు నేషనల్ స్టార్ క్యాంపెయినర్గా కీలకమైన బాధ్యతలు అప్పగించింది కాంగ్రెస్. అటు కేసీఆర్ ఓటమి భారంతో దిగాలుగా ఉంటే, ఇటు రేవంత్ మాత్రం గెలుపు ఇచ్చిన కిక్కుతో ఇంకాస్త ఉత్సాహంగా దూసుకెళ్తున్నారు. సరిగ్గా 5 నెలల క్రితం రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ జాతీయ నాయకులకే చాలా మందికి తెలియదు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో రేవంత్ రెడ్డి పేరు జాతీయ స్థాయిలో మారుమ్రోగింది.